నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఒక అంశాన్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకురాగబోతా ఉన్నాను. మరి ప్రతిపక్ష బాధ్యత వహిస్తూ ప్రతిపక్ష పాత్రలో ఉండి ప్రభుత్వాన్ని ప్రజల తరపున ప్రశ్నించి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క సమస్యను లేవనెత్తి లోతుగా ప్రజలకు అర్థమయ్యేలాగా తీసుకువెళ్ళి మరి ఇలా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణమైనటువంటి ఒక వ్యక్తి ఎక్కువగా ప్రధానంగా మరి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి సక్సెస్ అయినటువంటి వ్యక్తిని అయితే మనం ఈడ చూస్తూ ఉన్నాం. అతని పేరే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు. మరి ఎందుకు ఆయన గురించి ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నామంటే పూర్తి వ్యతిరేకత, ప్రజలలో ఎంతో ఆదరాభిమానం పెంచుకొని ప్రజలంటే ఇక ప్రజలకి దగ్గరగా ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఇక ప్రజల పక్షాన నిల్చొని ప్రశ్నించే గొంతుకగా దాదాపుగా 10 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మరి ఇక కొంత ప్రజల దగ్గర నుంచి ఆదరాభిమానాలు ఎక్కువ మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి తీన్మార్ మల్లన్న గడిచిన 4 నెలల్లోనే 120 రోజుల్లోనే మరి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అదే ప్రజల దగ్గర నుంచి వెళ్ళి ఎన్నో ఆదరాభిమానాలు కలబోసుకున్నటువంటి మరి తీన్మార్ మల్లన్నకు ఇంత వ్యతిరేకత అదే ప్రజల దగ్గర నుంచి వెళ్ళి ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తూ ఉందనేది మరి మనం ఈరోజు మాట్లాడబోతా ఉన్నాం. ఒకసారి చూసుకున్నట్టయితే వామ్మో, తీన్మార్ మల్లన్నపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఇదేనా? మరి కారణం ఏంటిది? ఎందుకు ఇట్లా? కొన్ని మిలియన్స్ అతను ఒక వీడియో చేసిందంటే ఆయన ఛానల్కే కొన్ని మిలియన్ సబ్స్క్రైబర్స్. అతను ఏదన్నా అడిగిండు అని అంటే చాలు ట్వీట్ల మీద రీట్వీట్లు, తన ఛానల్కి ఏదైనా ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ఒక్క మాటలో చెప్పిండనంటే ఆయన మాటే శాసనం లాగా మరి ప్రజలంతా కూడా ఆయన నమ్మిండ్రు, ఇక ఆయన్ని ఫాలో అయినరు. కానీ మరి ఈరోజు ఆయన గురించి ఎవరన్నా వీడియోలు చేసినా సరే కింద మొత్తం కామెంట్స్ చూస్తే ప్రజలారా దారుణమైనటువంటి కామెంట్స్. ఇక అవి మనం నోటితో చెప్పేటివి కావు. మరి అంత దారుణమైనటువంటి కామెంట్స్ తీన్మార్ మల్లన్న మీద ఎందుకు వస్తామని అనేది మరి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పార్టీల కోసం పనిచేసిండా లేకపోతే ప్రజల కోసం పనిచేసిండా అనేటువంటి అంశాన్ని చూసుకుంటే దాదాపుగా 4 నెలల క్రితం వరకు కూడా మరి పార్టీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసిండు. ఈ గడిచిన 120 రోజులల్లా కేవలం ఒకే ఒక పార్టీకి, రాజకీయ పార్టీకి ఇక మ్యాక్సిమం బానిసైపోయి మరి పార్టీ కోసమే పనిచేస్తా ఉన్నాడు. ఆ పార్టీ కోసం పనిచేయకుండా అదే స్టాండ్ మీద ఏదైతే ప్రజల పక్షాన ప్రజల స్టాండ్ మీద ఉన్నాడో ఆ స్టాండ్ కొనసాగించుకుంటా పోతే ఇంకా ఇప్పటికీ తన అభిమానులు ఇంకా అంతకంటే రెట్టింపు అయ్యి తీన్మార్ మల్లన్నని ఆదరించేటోళ్ళు. కానీ ఈరోజు తీవ్ర వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉందో తెలుసా అని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పి మనం కొద్దిగా ప్రజల దగ్గర నుంచి వెళ్ళి అభిప్రాయం తీసుకునేటటువంటి ఆ ప్రయత్నం చేస్తే మనకు కనపడ్డ ఏకైక అంశం ఏంటి అని అంటే గత ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా వేలెత్తి చూపించినటువంటి తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నిటిని కూడా మరి ఏలెత్తి చూపించి ప్రజలకి చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సేమ్ గత ప్రభుత్వం ఏవైతే తప్పిదాలు చేసిందో ఇగో ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం మరి తప్పిదాలు చేస్తూ ఉంది. ప్రభుత్వం కూడా సేమ్ అవే తప్పిదాలు చేస్తూ ఉంటే తీన్మార్ మల్లన్నకి ఆ రోజేమో అవన్నీ చెడ్డగా తప్పుగా కనిపించినాయి. మరి ఈరోజు ఎందుకు కేవలం అవే పనులు ఈరోజు ఎందుకు మంచిగా కనిపిస్తూ ఉన్నాయి అనేటటువంటిది ప్రజలు బహిరంగంగానే లోతుగా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మరి తీన్మార్ మల్లన్న గురించి చర్చించుకుంటా ఉన్నారు. మరి సహాయం చేసిండ్రు, ప్రజలు ఎంతో మంది సహాయం చేసిండ్రు, ఛానల్ కోసం సపోర్ట్ చేసిండ్రు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నదంటే సహాయం చేసిండ్రు, టీ తాగటానికి పైసలు లేవంటే సహాయం చేసిండ్రు. ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక పొజిషన్లో ఉన్నాడంటే దానికి కారణం
మరి ప్రజలైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి అదే ప్రజల దగ్గర నుంచి వెళ్ళి వ్యతిరేకత వస్తే మనం యాడికెళ్ళైతే వచ్చినామో, మనం ఏదైతే ఒక మెట్టు నుంచి ఎదగడం స్టార్ట్ చేసినామో, ఇగో ప్రజల ఆగ్రహానికి ప్రజల వ్యతిరేకతానికి గురైతే మాత్రానికి మళ్ళీ అదే మెట్టు దగ్గరికి వెళ్ళి పోవాల్సి వస్తుంది. మనల్ని లేపిన ప్రజలే, మనల్ని ఆదరించినటువంటి ప్రజలే మళ్ళీ అదే ప్రజలకి చిరాకు వచ్చిందనంటే, ఇగో ప్రజలంతా కూడా మనల్ని కొట్టినరంటే దెబ్బకి నేల టికెట్ పరిస్థితికి మళ్ళీ వస్తుంది. కాబట్టి మరి ఆలోచన చేయాలి. ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఓ ట్రోల్స్ బీభత్సంగా చేస్తూ ఉన్నారు. మనం సరే ఎందుకు ఏం చేసిండు అనేటటువంటి విషయాన్ని కూడా మరి మనం ఒక రెండు మూడు చిన్న ఎగ్జాంపుల్స్ అయితే చెప్పుకుంటే, మరి ఇదే మన తీన్మార్ మల్లన్న గారి గురించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఒక్క నిమిషం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎందుకు ప్రజల వ్యతిరేకతనంటే, ఈడేమో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రైటా? ఈయన ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాడు, ప్రజలే ఈయన వారధి. ప్రజల కోసం పనిచేసేటటువంటి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది చాలా సున్నితమైనటువంటి అంశం. ఇంటర్మీడియట్ అనేది ఎందుకనంటే విద్యార్థులంతా కూడా ఆత్మహత్యలు చేసుకొని సరిగా ఎగ్జామ్ రాయకపోయినా 1 నిమిషం లేటు నిబంధన అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. 1 మినిట్కి లేటుగా ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్లోకి నీకు పరీక్ష హాల్లోకి అనుమతించరు. కాబట్టి దీనివల్ల చాలా మంది సఫర్ అయినరు, దానివల్ల వాస్తవంగా ఇబ్బంది పడ్డప్పుడు ఇదే తీన్మార్ మల్లన్న ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు 1 నిమిషం నిబంధన ఏంటిదే? ఏమే కేసీఆర్, 1 నిమిషం నిబంధన ఏంటిది? మొత్తం తమాషా చేస్తానవా? బద్మాష్ అని చెప్పి కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి, మరి ఈ 1 నిమిషం వల్ల ఇగో ప్రజలైతే 1 నిమిషాన్ని తీసేయాలని చెప్పి తీన్మార్ మల్లన్న చెప్పేదానికి ఉర్రు తొలగిపోయి మస్తు సపోర్ట్ ఇచ్చిండ్రు. నీకేం తెలుసు చదువు సంధ్య? నీకేం తెలుసు? మీ చదువుల మంత్రి లేకపోతే మీ మంత్రులు మీరు మొత్తం అంగూటిగాళ్ళు, మీకు చదువుకోవడం చేత కదా, అసలు మీరు చదువుకోలేదు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మరి తీన్మార్ మల్లన్న రైట్, ఈడ మంచిగా ఉంది, ఈడ బాగానే ఉంది. ఇదే 4 months తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి 1 నిమిషం, మరి ఈడ కూడా ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇదే 1 నిమిషం పాలసీ ఉంటుంది కదా. ఇదే 1 నిమిషం పాలసీ వచ్చిన తర్వాత మరి ప్రజల దగ్గర నుంచి మాట్లాడుకుంటా అప్పుడేం మాట్లాడింది తెలుసా? 1 నిమిషం ఎందుకు లేట్ పోవాలి ఎగ్జామ్కి? 10 నిమిషాలు ముందే పోవచ్చు కదా హాల్కి. మేము చదువుకునేటప్పుడు అయితే ఒక రోజు ముందే రాత్రి పూట పోయి ఎగ్జామ్ హాల్ యాడుంది, నా రూమ్ యాడుంది, నా నెంబర్ యాడుంటుంది చూసుకొని వచ్చి ఒక రోజు ముందే పోయి చూసుకొని వస్తా, లేకపోతే ఒక అరగంట ముందే పోయి రూమ్లో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఎగ్జామ్ రాస్తా అని చెప్పి ఇగో ఈడ మాట్లాడిండు. అంటే మరి ఈ గవర్నమెంట్ చేస్తే ఒకటి, ఈ గవర్నమెంట్ చేస్తే ఒకటా? ఈడ అదే ప్రజలు, అక్కడ అదే ప్రజలు. ఇగో ఇది ప్రజల అంటే మనకిష్టం వచ్చినట్టు, నాలుగుంది కదా, నోరుంది కదా అని చెప్పి మనకి ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు ఇక్కడిది అక్కడికి తిప్పుతాం, అక్కడిది ఇక్కడికి తిప్పుతాం, తిమ్మిని బొమ్మిని చేస్తాం, బొమ్మిని తిమ్మిని చేస్తాం. ఇక మా చేతిలో పనే, మా ముచ్చితే పనే, నా వెనక ప్రజలు ఉన్నారు కదా, నా వెనక 4 కోట్ల తెలంగాణ సమాజం ఉందని చెప్పి మరి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా సరిపోతుంది? ఇగో ఇలాంటి చేష్టల వల్ల మొత్తం కూడా ఇగో వ్యతిరేకత బీభత్సంగా పెరిగిపోతా ఉంది. ఆయన వార్తలు చెప్పేటప్పుడే స్క్రీన్ మీద రాస్తా ఉంటాడు, ఒక అంశం మీద రాస్తా ఉంటే ఈడేమవుతుందనంటే కరెంటు పోద్ది. కరెంటు పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆయన లైవ్ చెప్తా ఉంటే కరెంటు పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కరెంటు పోయింది అనుకుందాం, పోలేదు, ఒకవేళ పోయినా ఈడ కూడా కరెంటు పోతే ఏం బీగుతాడు కేసీఆర్ ఏం బీగుతాడు? కరెంట్ ఇవ్వడం చేత కాదు. వాళ్ళ విద్యుత్ శాఖ మంత్రి ఏడో నల్గొండలో గింతంత ఉంటాడు, ఏది జగదీష్ రెడ్డిని పట్టుకొని 3.5 అడుగులు ఉంటాడు జగదీష్ రెడ్డి. ఇక వానికి కరెంట్ ఇవ్వడం చేత కాదు, ఆయన కరెంట్ ఇవ్వడం చేత కాదు అని చెప్పి ఈడ మాట్లాడి, ఇక ఈడనేమో కరెంటు పోయేసరికి అరే అసలు కరెంటే పోదు కదా, ఎట్లా పోయింది సడన్ గా, మన ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా?
అని చెప్పి ఇగో ఈడ మాట్లాడతాడు. మరి ఈడ అదే ప్రజలకు సేవ చేయాలి, ఆడ అదే ప్రజలకు సేవ చేయాలి. ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆడ విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు, ఈడ విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు. మరి ఏంటిదండి ఈ తేడాలు? ఇక మనం క్లియర్గా చూసుకుంటే అయితే మొన్నే కదా రంజాన్ పండుగ అయిపోయింది. రంజాను పవిత్ర దినం ముస్లింలంతా కూడా రైట్ చేసుకున్నారు. ఆయన కూడా స్క్రీన్ ముందుకు వచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిండు. రంజాన్ శుభాకాంక్షలు తెలపడంలో తప్పు లేదు. కానీ మరి అదే రంజాన్ శుభాకాంక్షలు అంతకుముందు మరి రాజకీయ నాయకులంతా కూడా మళ్ళా ఆ ముస్లిం సాంప్రదాయం ఆచారంలో క్యాపులు పెట్టుకొని, ముస్లిం సాంప్రదాయం ఆ పద్ధతిలో క్యాపులు పెట్టుకొని మరి రంజాన్ శుభాకాంక్షలు తెలుస్తూ ఉంటే, అరే వీళ్ళంతా మరి అన్ని సున్నత్ చేయించుకుందరా, మొత్తం కట్ చేసుకుందరా అని చెప్పి మరి మాట్లాడిండు. గత రంజాన్లో శుభాకాంక్షలు చెప్తా ఉంటే అదే పత్రికలలో వార్తలు వస్తే రాజకీయ నాయకులందరినీ కూడా ఇక ఏకి పారేస్తూ ఇగో వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం వాడు చేసిండు. అంటే వాళ్ళని మరిగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం, వాళ్ళ పరువు తీసే ప్రయత్నం చేసి మరి ఇవాళ ఆయనే వచ్చి సాక్షాత్తు రంజాన్ శుభాకాంక్షలు ప్రజలందరికీ క్యూనిస్ ప్రేక్షకులు అని చెప్పేసి మరి సార్ చెప్తా ఉన్నాడు. ఇది ఎట్లా, ఇదంతా ఏంటిది అని చెప్పేసి కూడా మరి నేను అడుగుతా ఉన్నా. అందుకే ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇగో ఎందుకు వస్తూ ఉంది అంటే, ప్రజలన్నీ కూడా ప్రతిదీ పిన్ టు పిన్ ప్రజలు ప్రతి ఒక్కటి ఇగో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏం చేస్తూ ఉండనేది పిన్ టు పిన్ తెలంగాణ ప్రజలు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే తెలంగాణ ప్రజలు 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సాధించినటువంటి బిడ్డలుగా ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు. ఇగో యూనిటీ ఆఫ్ తెలంగాణ అంటే ఏంటి అనేది దేశం యావత్తుకు చాటి చెప్పినటువంటి సమాజం మరి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నావు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఇక వాస్తవంగా నీ జీవితాన్నే పణంగా పెట్టి మరి ప్రజల కోసం పోరాడుతూ ఉన్నావు. ఏమాయా కేసీఆర్, నువ్వు మరి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినావు దళితులకి, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినావు, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినావు, మరి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పినావు కదా. మరి ఏమాయే కేసీఆర్ అని చెప్పి అడుగుతా ఉంటే, అరే నా బిడ్డ, తెలంగాణ బిడ్డ తీన్మార్ మల్లన్న ఇగో మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు అని చెప్పి ఎంతో మంది కోకొల్లలుగా మరి తీన్మార్ మల్లన్న గారికి మద్దతు పలకడం, ఆయన పాదయాత్రలు చేసినా కానీ, ఆయన బహిరంగ సభలు పెట్టినా కానీ, ఆయన యాడికి పోతే ఆడ కుప్పల మంది జనం. ఆయన సోషల్ మీడియాలో ఒక మాట చెప్పిండంటే ఇక ఆయన మాటే శాసనం అన్నట్టుగా చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళి ముసలోళ్ళ వరకు కూడా తీన్మార్ మల్లన్న అంటే ఎంతో మంది అభిమానులు వాస్తవంగా ఉన్నారు. కానీ మరి అలా అదే ప్రభుత్వం చేసే పనులను మరి ఆడేమో దారుణంగా తప్పుపడితివి, ఇగో ఈడేమో మరి వాటన్నిటిని కూడా నువ్వు ప్రోత్సహించుకుంటా, వాటిని సమర్థించుకుంటూ పోతా ఉంటే మరి తెలంగాణ సమాజం ఎంతవరకు తట్టుకోగలదు, ఎంతవరకు తెలంగాణ సమాజం ఊరుకోగలదు అనేది కూడా మరి తీన్మార్ మల్లన్న గారు అర్థం చేసుకోవాలి. మనం గత వీడియోలో కూడా చెప్పినాం తీన్మార్ మల్లన్న గారు మీకు ఇగో తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పటికీ మీ వెంట ఉంది కానీ దయచేసి మీరు పార్టీలకు సపోర్ట్ చేయకండి. కాంగ్రెస్ కావచ్చు గాక, బీజేపీ కావచ్చు గాక, బీఆర్ఎస్ కావచ్చు గాక, మీకు ఒక స్పెషల్ స్ట్రాటజీ ఉంది, మీకు ఒక స్పెషల్ విలువలు ఉన్నాయి. ఇగో మీకంటూ కొన్ని లక్షల మంది అభిమానులు మీకున్నారు. రైట్, మీరు ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా పట్టభద్రుల ఎన్నికల్లో మీరు పోటీ చేసినప్పుడే ఇగో ఎన్నో ఓట్లు మీకు వచ్చినాయి. కొంత స్వల్ప తేడాతోటే మీరు ఓడిపోయినరు. కావాలంటే మీరు సొంత పార్టీ పెట్టుండ్రి, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయండి. ఇగో పార్టీలన్నీ మీ దగ్గరకు వస్తాయి, పార్టీలన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి అని చెప్పి మనం గతంలో కూడా వీడియోలో చెప్పడం జరిగింది. మేమేమంటా ఉంటున్నామంటే, ఇప్పుడు తీన్మార్ మల్లన్నని మరి మల్లన్న గారు మీరు గత ప్రభుత్వంలో మరి మీరు ప్రజల ఎజెండాగా ఉన్నప్పుడు, లేకపోతే ఇవన్నీ వార్తలు చెప్పుడు బంద్ చేసి మరిగా దాజాబ్తా కాంగ్రెస్ పార్టీ టవల్ కప్పుకొని మీకు ఆల్రెడీ రాష్ట్ర ప్రచార కన్వీనర్ పదవి మీకుంది, ఎంపీ సీట్ కోసం కూడా మరి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మరి ఇగో ఆ ఎంపీ సీటు కూడా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అని అంటే పరిస్థితి లేవనే చెప్పుకోవాలా.
ఎందుకనంటే ఇగో వీళ్ళంతా కూడా పార్టీ వాళ్ళంతా కూడా మరి వాడుకొని వదిలేసేటటువంటి మనస్తత్వాలతోటే ఉంటారు. కానీ ఇగో బహుజనవాదం మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని ఎదిగితే ఎదగనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. వానికి తెలివితేటలున్నా, వానికి మంచి ఆలోచన, మంచి బుద్ధి, వాని దగ్గర సబ్జెక్ట్ ఉన్నా కూడా తీసుకుపోయే పరిస్థితి లేనే లేదనేది మరి తీన్మార్ మల్లన్న గారు అర్థం చేసుకోవాలి. ఇట్లా ఎన్నో విషయాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇగో కరెంట్ కానీ, లేకపోతే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పే విషయం కానీ, లేకపోతే ఇంటర్మీడియట్ 1 నిమిషం నిబంధన కానీ, ఇగో ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతా ఉంటే గత ప్రభుత్వం చేస్తేనేమో అన్నీ తప్పుగా కనిపించినాయి. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అవే పనులు అవే తప్పిదాలు చేసుకుంటూ పోతా ఉంటే ఇగో ఇవాళ మరి ఎటువంటి మాట్లాడకుండా మౌనం వహిస్తూ ఉంటే తీన్మార్ మల్లన్న ఇగో ప్రజలకి చిరాకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది. మరి ఎందుకు ఇదంతా ఎందుకు ఇట్లా చేస్తూ ఉంది అనేది మరిగా తీన్మార్ మల్లన్న గారి విజ్ఞతకే మనమైతే మరి వదిలేస్తా ఉన్నాం. తీన్మార్ మల్లన్న గారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. కానీ మరిగా వ్యతిరేకత అయితే ప్రజల దగ్గర నుంచి వెళ్ళి ఇగో బీభత్సంగా కామెంట్లు చదవలేకపోతా ఉన్నాం. కామెంట్లు ఒకసారి చదవలేకపోతా ఉన్నాం. దారుణమైనటువంటి కామెంట్లు ఇక వస్తూ ఉన్నాయి. ఇదే ఆదరించినటువంటి ప్రజలు, ఇగో ఇదే మీకు సపోర్ట్ చేసినటువంటి ప్రజలు మరి తీన్మార్ మల్లన్న కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ వ్యతిరేకత ఇక ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే, మరి పార్లమెంటరీ ఎన్నికలు అయిపోతే మరి ఇంకా ఎక్కువగా తెలంగాణ ప్రజల దగ్గర నుంచి వెళ్ళి మరి ఇంకా వ్యతిరేకత ఒక రెట్టింపు స్థాయిలో వచ్చేటట్టు మనకు కనపడతా ఉంది. నిజంగా మేము అడుగుతా ఉన్నాం తీన్మార్ మల్లన్న గారు ఇదే 6 గ్యారెంటీలు అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా 6 గ్యారెంటీలను ప్రజలకు రుద్ది 100 రోజులలో మేము గ్యారెంటీలన్నీ ఇస్తామని చెప్పి మరి అధికారంలోకి ఒకవేళ వచ్చి ఉంటే, ఒకవేళ అదే 6 గ్యారెంటీలతో పాటు 6 గ్యారెంటీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ కాకుండా మన బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వస్తే ఇగో ఇవాళ ఓ రేంజ్లో, ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రజలకు తీసుకొచ్చి మరి అమలు చేసే పరిస్థితి లేదు. 100 రోజులు అయిపోయింది కానీ అమలు చేసిందా? ఏమేమి అమలు చేసింది? ఏం అమలు చేయలేదు. మరి మహిళలకు 2500 ఇచ్చిందా? ఇయ్యలేదు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, తీన్మార్ మల్లన్న గారికి తెలుసు. మరి ఇక రైతు భరోసా ఇస్తామని చెప్పింది, రైతు బంధు తీసేసి రైతు భరోసా ఇస్తామని చెప్పింది. ఇగో అది ఇయ్యలేదు. తెలంగాణ రైతులందరికీ తెలుసు, తీన్మార్ మల్లన్న గారికి తెలుసు. మరి ఇక పెంచిన పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, ఇక వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, తర్వాత వితంతులు, ఇక వీళ్ళందరికీ కూడా పెంచి 2000, 4000, 4000, 5, 6000 చేసి పెన్షన్ ఇస్తామని చెప్పింది. మరి కాంగ్రెస్ పార్టీ 100 రోజులలో ఇయ్యలేదనే విషయం మరి ఆసరా పెన్షన్లు తీసుకునేటటువంటి పెన్షన్దారులందరికీ తెలుసు, తీన్మార్ మల్లన్నకు కూడా తెలుసు. మరి ఎందుకు వీటి మీద తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తలేడు అనేటటువంటి అంశం మీద ఇగో ప్రజలు పెద్ద ఎత్తున మాట్లాడుకుంటా వ్యతిరేకత ఇగో వెళ్ళగక్కుతా ఉన్నారు తీన్మార్ మల్లన్న మీద. అదే కేసీఆర్ ఇవే 6 గ్యారెంటీలతో ప్రజలకు చెప్పి మభ్యపెట్టి గెలిచిండుంటే ఇగో ఈ రోజు చెడుగుడు ఆడేటోడు, మామూలు చెడుగుడు కాదు, గూటం దింపేటోడు. కానీ మరి అలా ఎందుకు మౌనం వహిస్తా ఉన్నాడు? మరి వాళ్ళ ఎందుకు మరి ప్రజల పక్షాన పోరాడకుండా కేవలం ఒకే పార్టీకి మరిగా సపోర్ట్ చేసుకుంటా ఉంటా, ఇక భజన చేసుకుంటా, ఒకే పార్టీకి భజన చేసుకుంటా పోతా ఉందనేటువంటి అంశాన్ని మరి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంది. మరి ఇక పూర్తి వ్యతిరేకత ఇక ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే అనేసుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిండు దొంగ, ఇక అవన్నీ చాలా అంటే చాలా వచ్చి మరి ఇక ఇవాళ తీన్మార్ మల్లన్న గురించి రచ్చరచ్చగా చర్చ జరుగుతూ ఉంది. మరి ఈ పక్షంలో మరి ఎంపీ సీట్ ఇచ్చినా కూడా గెలిచేటటువంటి అవకాశం ఉందా? మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి చాలా వంతు కృషి చేసినటువంటి తీన్మార్ మల్లన్న మరి మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కదా, మంచిగా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి, ఇగో ప్రజలకి మంచిగా బోధించగలిగేటటువంటి వ్యక్తి, ప్రజలకి క్లుప్తంగా వివరించగలిగేటటువంటి వ్యక్తి, ప్రజలకి అర్థమయ్యేటటువంటి రీతిలో భాషలో వాళ్ళకి ఇష్టానుసారంగా చెప్పేటటువంటి మరి అంత ఖజానా, అంత దిల్లున్నటువంటి మరి తీన్మార్ మల్లన్నకి మరి ఎందుకు సీట్ ఇవ్వడానికి మల్ల గుల్లాలు పడతా ఉన్నది అంటే ఇగో మల్లన్న గారు చెప్తా ఉన్నాం, ఇగో ఇదంతా కూడా ఈ పార్టీలంతా కూడా వాడుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజనులంతా కూడా ఏడు వరకు వాడుకోవాలో అంతవరకే వాడుకొని ఏడు వరకు ఉపయోగించుకోవాలో ఇగో అంతవరకే ఉపయోగించుకొని వదిలేస్తా అన్నారన్న విషయం మరి మీరు గ్రహించాల.
మీరు గ్రహించాలా. ఇగో ప్రజల మీ దగ్గర నుంచి అయితే మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, పూర్తి వ్యతిరేకత ఆల్రెడీ మీ దగ్గర కూడా రిపోర్ట్ వచ్చి ఉంటుంది, మల్లన్న దగ్గర కూడా రిపోర్టు పోయి ఉంటుంది కాబట్టి మళ్ళా మనం చెప్తా ఉన్నాం, ఇగో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. గత ప్రభుత్వం చేసిన అన్ని ఇక ఫాల్స్ అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చేసేటన్నిటి గొప్పలని చెప్పుకుంటా పోతా ఉంటే ఉదాహరణలతో సహా సోషల్ మీడియాలో కనపడతా ఉన్నాయి. ఉదాహరణలతో సహా ప్రజలే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు చేస్తూ ఉన్నారు. అగో అప్పటికి ఇప్పటికి మధ్యలో పెట్టడం, ఇగో అప్పుడు ఇట్లా అన్నాడు ఇప్పుడు ఇట్లా అన్నాడు, ఇగో అప్పుడు ఇట్లా అన్నాడు ఇప్పుడు ఇట్లా అన్నాడు అని చెప్పి క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం ప్రజలే, ఎవరో కావాలని కాదు, ప్రజలే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇవన్నీ ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోసమే మరి మీరు పనిచేస్తారా, లేదా మరి మళ్ళీ ప్రజల కోసం మరి పనిచేస్తారా అనేటటువంటి అంశాన్ని మరిగా మల్లన్న గారే దాన్ని ఆలోచన చేసుకోవాలని కూడా, ఏది ఏమైనా కానీ మరిగా తీన్మార్ మల్లన్నపై ప్రజల్లో ఇంత తక్కువ టైంలోనే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, ఆదరాభిమానాలు ఇవన్నీ కూడా కేవలం 4 నెలలు 120 రోజుల్లోనే ఇగో ఎంత వ్యతిరేక రావడానికి ఇవన్నీ కారణాలు అయితే ఉన్నాయి. మరి ఈ కారణాలన్నింటినీ కూడా మరి క్లియర్గా ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి అయితే ఒకలాగా, ఆ పార్టీ అయితే ఒకలాగా అన్నప్పుడు ఇంకా ప్రజల స్టాండు, ప్రజల కోసం ప్రశ్నించడం, ప్రజల హక్కులు ప్రజల కోసం వారధిగా పనిచేస్తూ ఉంది అనేది మాత్రానికి క్లియర్గా ఇక అన్ని గ్రామాలలో మ్యాక్సిమం ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని గ్రామాలలో కూడా మరిగా తీన్మార్ మల్లన్న గురించి అయితే రచ్చరచ్చగా చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని అయితే మనం ఇక్కడ ఈ వేదికగా క్లియర్గా ఇక అర్థమైపోతా ఉంది అనేటువంటి విషయాన్ని అయితే ఇగో తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, ఒకే పక్క తీన్మార్ మల్లన్న గారికి కూడా ఇగో విషయాలు ఇలా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇగో తీన్మార్ మల్లన్న మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను ఇగో మనం చెప్పడం జరుగుతూ ఉంది.